పని చేసి జీవితంలో చాలా కోల్పోయానంటున్న బిగ్ బాస్ భరణి. సీరియల్స్లో కనిపించకపోవడానికి కారణం తాగి ఆమెను కొట్టడమేనా? ఒక తప్పుడు నిర్ణయం మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఎంతో ఎత్తుకెదిగిన ఆ ఒక్క నిర్ణయం మన జీవితాన్ని కుదిపేసి కిందకు పడేస్తుంది. మళ్ళీ మొదటి నుండి మన జీవితం మొదలు పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. దురదృష్టం అనుకున్నా మరేమనుకున్నా కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనకు కలిసి రావు. అది కాక తెలిసిన పని అయితే ఓకే, కానీ తెలియని పని చేస్తున్నప్పుడు ఎంత కష్టపడినా అందులో లోతు తెలియక కొన్నిసార్లు వృధానే అవుతుంది. ఇదంతా సరిగ్గా నేడు బిగ్ బాస్లో తన ఆటతో సైలెంట్గా ఫ్యాన్స్ని చేసుకుంటున్న భరణి శంకర్ జీవితంకు సరిపోతుంది. సీరియల్ ఆర్టిస్ట్గా మంచి సక్సెస్ చూసిన ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వచ్చింది. ఇంతకీ భరణి శంకర్ ఉన్న పలంగా సీరియల్స్ ఎందుకు మానేశారు? షూటింగ్ సెట్కి నిజంగానే తాగి వచ్చేవాడా? అందుకే అవకాశాలు కనుమరుగయ్యాయా? ఇటువంటి విషయాల గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో చివరి దాకా చూసి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ మాకు ఇవ్వండి. విలన్గా సక్సెస్, ప్రొడ్యూసర్గా మాత్రం భరణి శంకర్ ఈయన 1980 ఆగస్టు 16న వైజాగ్లో ఒక మధ్యతరగతి బంజారా కుటుంబంలో జన్మించారు. తండ్రి కిషన్ నాయక్, తల్లి కమలాబాయి కాగా ఇతనికి ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేయగా తల్లి గృహిణి. వైజాగ్లోనే చదువు సాగగా చదువులో చురుగ్గా ఉండేవాడు. అయితే స్కూల్ టైం నుండే నాటకాలు, డాన్స్ అంటూ అందులో పార్టిసిపేట్ చేసేవాడు. అలా చిన్నతనం నుండే నటన మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇంజనీరింగ్ చదివే సమయంలో భరణి తండ్రి మరణంతో కుటుంబం కష్టాల్లో పడింది. తల్లి మీద కుటుంబ బాధ్యతలు పడడంతో భరణి శంకర్ అన్న ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని ఇంటిని పోషించాడు. ఇక భరణి సినిమాల్లో ట్రై చేస్తానని ఇంట్లో చెప్పగా కుటుంబం కూడా అందుకు ఒప్పుకొని హైదరాబాద్ పంపారు. అయితే సినిమాల్లో అవకాశాలు రావడం అంత తేలిక కాదు. ఈ విషయం కొన్ని రోజులకు అర్థమైంది. ఇంట్లో వాళ్ళు కూడా ఎన్ని రోజులని ప్రయత్నిస్తుండడం, ఇంటికి వచ్చేయమని చెప్పేవారు. అయినా భరణి మాత్రం పట్టువదలకుండా సినిమాల్లో ఛాన్స్ కోసం తిరిగాడు. జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూనే మరోవైపు ఛాన్స్ల కోసం తిరిగేవాడు. అలా డబ్బింగ్ స్టూడియోలో రైటర్ అండ్ కమీడియన్ అయిన హర్షవర్ధన్కు కలవడం, ఆయనతో తన పరిస్థితి చెప్పి ఒక్క ఛాన్స్ ఇప్పించమని అడగడంతో ఒక సీరియల్లో చిన్న క్యారెక్టర్ ఇప్పించాడు. అలా తన నటన, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో చక్రవాకం సీరియల్లో అవకాశం వచ్చింది. ఆ సీరియల్లో చిన్న క్యారెక్టర్ చేసిన పెద్దగా అది ఉపయోగపడలేదు. అయితే ఆ తర్వాత విలన్గా షీలాసౌ 70 సీరియల్ చేయగా అందులో విలన్గా మంచి పేరు వచ్చింది. ఆ సీరియల్ హిట్ అవ్వడంతో వరుసగా సీరియల్స్లో ఆఫర్స్ వచ్చాయి. సీతామహాలక్ష్మి, ముత్యాల ముగ్గు, భాగ్యరేఖ అంటూ పలు సీరియల్స్ చేశారు. సీతామహాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో అందులో హీరోగా నటించిన మెగా బ్రదర్ నాగబాబుతో మంచి పరిచయం ఏర్పడింది. అలా ఆయనతో సన్నిహితంగా ఉంటూ సినిమాలో కూడా అవకాశాలను అందుకున్నారు. అలా యమదొంగ, బాహుబలి, గోపాల గోపాల, ఆవిరి అంటూ కొన్ని సినిమాలను చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఇక తన తోటి ఆర్టిస్టులు సీరియల్స్ నిర్మిస్తూ బాగా సక్సెస్ అవుతున్నారని భరణి కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని అనుకున్నారు. అలా కొన్ని సీరియల్స్ తీసి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టి అప్పటి వరకు సంపాదించిందంతా అందులో పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఇక దానికి తోడు పరిచయాలు ఎక్కువయి సర్కిల్ పెరగడం, దాని నుండి మద్యం, జూదం అలవాటు కావడంతో ఆర్థిక సమస్యల కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళాడు. సీరియల్స్లో నటించేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడం, తాగి షూటింగ్ వెళ్లడం, సీన్లో భాగంగా అమ్మాయిలను కొట్టే సీన్ ఉంటే నిజంగానే ఆడవారి మీద చేయి చేసుకోవడం వంటివి చేశాడు. అలా భరణి మత్తు దిగాక సారీ చెప్పిన యూనియన్లో భరణి మీద ఫిర్యాదులు వెళ్లాయి. సీరియల్స్లోనూ అవకాశాలు మెల్లగా తగ్గుతూ వచ్చాయి. అప్పుల వాళ్ళు మీద పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి భరణి వెళ్ళాడు. ఆ సమయంలో భరణి తల్లి కమలాబాయి గారు తన బంగారం, అలాగే కొంత ఆస్తులను అమ్మి భరణి అప్పులన్నీ తీర్చేశారు. అదే సమయంలో భరణి శంకర్కు తన అన్న కూడా అండగా నిలిచాడు. ఇక డిప్రెషన్లో ఉన్న కొడుకుని అలాగే వదిలేస్తే ఏమవుతాడో అని పెళ్లి చేయాలని భావించారు కమలాబాయి. లక్ష్మి అనే యువతితో భరణి శంకర్కు పెళ్లి చేయగా వారికి 2 ఆడపిల్లలు జన్మించారు. ఇక పెళ్ళయ్యాక బాధ్యతలు పెరిగి సీరియల్ ప్రొడక్షన్ వంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సీరియల్స్లో నటించడం స్టార్ట్ చేశాడు భరణి. అలా వరుసగా సీరియల్స్ చేసి
మళ్ళీ కొంత ఆర్థికంగా నిలదొక్కున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ నుండి ఆఫర్ రాగా మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో సీజన్ 9లో పాల్గొన్నాడు. సీరియల్స్లో విలన్గా నటించిన భరణి బిగ్ బాస్ హౌస్లో కూడా రూట్గా ఉంటాడని అందరూ భావించినా అందుకు భిన్నంగా ఎవరూ ఏమన్నా పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటూ ఆశ్చర్యపరిచాడు. ఒక స్టేజ్లో పోయిన సీజన్లో శివాజీ ఆటను భరణి కాపీ కొడుతున్నాడు అన్నట్లుగా ఆట సాగుతుంది. అయితే భరణి కోసం నాగబాబు సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేయాలంటూ పిలిపివ్వడంతో అటు మెగా అభిమానులు ఇటు జన సైనికులు కూడా ఆయనకు ఓట్లు వేస్తారేమో చూడాలి. తెలియని పనిలో వేలు పెట్టకూడదు, దానివల్ల జీవితంలో చాలా కోల్పోతామంటూ భరణి బిగ్ బాస్కు వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, అలాగే తన తల్లి రుణం ఏం చేసినా తీర్చుకోలేనని బిగ్ బాస్లో గెలిచి ఆమెకు గిఫ్ట్గా ఇస్తాను అంటూ చెప్పడం విశేషం. ఇక భరణి నటించిన సీరియల్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే మన తెలుగు డెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.